పిల్లలు లేనటువంటి వారు ఎంతగా తల్లడిల్లిపోతారో, ఎంతగా కృంగిపోతారో, ఎంతగా నలిగిపోతారో ఈ రోజులో చాలామంది అర్థం చేసుకోవాలి. ఈ వేధింపు ఎక్కువగా ఎవరి నుండి ఉంటుందనంటే అత్తల నుండే ఉంటుంది. ఈరోజు నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు నీ కోడల్ని ఆ విషయంలో నువ్వు వేధించి పాడేస్తున్నట్లయితే కనుక నీకు ఒక కూతురు ఉంది, ఆమెకు వచ్చి అత్త కూడా అలాంటిది అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఎంత వేధించేస్తున్నావో అప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు నీ కూతురు నుండి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు చేసినటువంటి ఆ పని యొక్క వెనక్కున్నటువంటి బాధ ఏంటో నీకు కూడా అర్థమవుద్ది. ఏది విత్తుతావో అదే కోస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సేవకునిగా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాల్లో సఖ్యత కోల్పోవడానికి ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ఈ కారణమే చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉందండి. చాలా ప్రధానంగా నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. చాలామంది ఆయా స్థలం నుండి ఫోన్ చేస్తారండి. ఏంటనంటే నాకు పిల్లలు లేరని మా ఆయన నన్ను వదిలేసాడండి, ఇక నాకు సంతానం కలగరని డాక్టర్స్ చెప్పారని నన్ను ఇంట్లో వేధించేస్తున్నారండి మా అత్తమామలు, దాని విషయమే ప్రార్థించండి. ఏమండి ఇలా చాలా కంప్లైంట్స్ దేని విషయమే వస్తున్నాయనంటే దీని విషయమే. ఈరోజు కుటుంబాల్లో పిల్లల సమాధానం లేకపోవడం గల కారణం ఇదే. ఇక పెళ్ళైన తర్వాత వెంటనే ఎవరికైనా వచ్చేసేటువంటి ఆలోచన ఏది? ఇంక ఇదే. ఇదొక్కటి అవ్వకపోతే ఇంకా ఆ రోజు నుండి స్టార్ట్ అనమాట పెర్సిక్యూషన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రమ, ఇక ఆడికి శ్రమ తినాలి, ఆమెకి శ్రమ తినాలన్నమాట. స్టార్ట్ అయిపోతాయి వేధింపులు, సాధింపులు. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఒకవేళ ఇలాంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు మాట్లాడినట్లుగా మనము సరిచేపడతాం.